సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వరద నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెండింగ్ డ్రైనేజీస్ పనుల ఆలస్యం కారణంగానే ఇల్లు షాపులోకి వరద నీరు చేరిందన్నారు. అధికారులతో కలిసి మల్లె చెట్టు, అనబేరి, అంబేద్కర్ చౌరస్తాలను పర్యటించారు. సిద్దిపేట పోతారం రోడ్ వద్ద నాలాలను, కల్వర్టులను పరిశీలించారు ఆయన. త్వరలో డ్రైనేజీ పనులు కంప్లీట్ చేసి వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనంపై అధికారులతో తిరుగుతూ పందిళ్ల బ్రిడ్జి, హుస్నాబాద్, పోతారంలో పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు. స్వయంగా తానే పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో పనులను వేగవంతం చేయాలి. స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి, బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్టు దగ్గర ఇద్దరు మనుషులు, అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు